మన ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఏం జరుగుతుంది? మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, మనసులోని భావాలకు తరతరాలుగా వస్తున్న కొన్ని నమ్మకాలు, ఆచారాలు ముడిపడి ఉంటాయి. ఒక స్త్రీ మనస్సు బాధపడి ఆమె కంటతడి పెడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపై ఎన్నో కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మనుషుల మధ్య సంబంధాలు, అనుబంధాలు, కొన్నిసార్లు చిన్నపాటి అపోహలు, మాటలు మనసులను గాయం చేస్తాయి. ఆ గాయం ఎంత లోతైందంటే కొన్నిసార్లు అది కన్నీళ్ల రూపంలో బయటపడుతుంది. అయితే ఒక స్త్రీ కంటతడి పెడితే దాని వెనుక ఉండే భావోద్వేగాల గురించి, దానివల్ల కలిగే పరిణామాల గురించి మన పెద్దలు ఏం చెప్పారు, మన నమ్మకాలు ఏం చెబుతున్నాయి? అనాది కాలం నుంచి మన సంస్కృతిలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా, ఆదిపరాశక్తి రూపంలో భావిస్తాం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారని అర్థం. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది ఒక జీవన సూత్రం. ఆమె సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుందని, ఆమె దుఃఖిస్తే ఆ ఇంట అశుభాలు జరుగుతాయని తరతరాలుగా నమ్ముతూ వచ్చారు. ఒక స్త్రీ కన్నీటికి సమాజంలో, కుటుంబంలో ఎంత శక్తి ఉందో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కన్నీటి వెనుక ఉన్న పౌరాణిక కథలు, మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆమె పడిన బాధ, కన్నీటితోనే అతని సర్వనాశనం ప్రారంభమైందని చెబుతారు. కన్నీటి శక్తి కేవలం ఒకరి దుఃఖాన్ని మాత్రమే సూచించదు, అది ఒక కర్మఫలంగా పనిచేస్తుంది. అలాగే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె కంటతడి పెట్టినప్పుడు ఆ కన్నీళ్లే కౌరవుల నాశనానికి నాంది పలికాయని మహాభారతం చెబుతుంది. ఆమె కన్నీటికి పరాశక్తి రూపం ఆవహించిందని, అందుకే కురువంశం అంతమైందని నమ్ముతారు. అవి కేవలం కథలు మాత్రమే కాదు, మనిషి చేసిన తప్పులకు కర్మఫలం తప్పదని చెప్పే జీవిత సత్యాలు. ఆధునిక జీవనంలో దాని ప్రభావం. ఇదంతా పురాణాల మాట. మరి ఇప్పుడు మన నిత్య జీవితంలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? నమ్మకాలను పక్కన పెడితే దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రం, సామాజిక కోణం ఏమిటి? ఒక స్త్రీని బాధపెట్టినప్పుడు ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో అశాంతి మొదలవుతుంది. ఆ కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గుతాయి. ఆనందం కరువై కలహాలు, అపార్థాలు మొదలవుతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక స్త్రీ సంతోషంగా ఉంటే ఆ సంతోషం ఇంటిల్లిపాదికి వ్యాపిస్తుంది. ఆమె కన్నీరు పెడితే ఆ బాధ ఇంట్లోని వారందరినీ చేరుతుంది. ఆమె మనస్సు ప్రశాంతంగా లేకపోతే ఏ పని సరిగా జరగదు. ఇది కేవలం ఆర్థిక నష్టాల గురించి కాదు, మానసిక ప్రశాంతత కోల్పోవడం గురించి. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఆ ఇంటి స్త్రీ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మి కేవలం ధనం కాదు,
ప్రశాంతత, సంతోషం. మరి చేయవలసిన పనులు, దాని పరిష్కారాలు. మరి ఒకవేళ మన వల్ల ఒక స్త్రీ బాధపడితే ఏం చేయాలి? దానికి మన పెద్దలు చెప్పిన కొన్ని పరిష్కారాలు ఏమిటో చూద్దాం. క్షమాపణ. ముందుగా మనం చేసిన తప్పును అంగీకరించి ఆమెకు నిజమైన మనస్సుతో క్షమాపణ చెప్పాలి. మంచి మాటలు. ఆమె మనసు కుదుట పడేలా ప్రేమగా, దయగా మాట్లాడాలి. సహాయం. ఆమె కన్నీటికి కారణమైన సమస్యను పరిష్కరించడానికి సహాయం చేయాలి. గౌరవం. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఆమెకు సరైన గౌరవాన్ని ఇవ్వాలి. ఈ పరిష్కారాలు కేవలం ఆచారాలు కాదు, అవి మానసిక సంబంధాలను మెరుగుపరిచే మార్గాలు. ఒక స్త్రీని సంతోషంగా ఉంచడం అంటే మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును సంతోషంగా ఉంచుకోవడం. మహిళ కన్నీరు కేవలం దుఃఖానికి చిహ్నం కాదు, అది ఒక హెచ్చరిక, అది ఒక శక్తి. ఈ శక్తిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవిద్దాం, వారిని సంతోషంగా ఉంచుదాం. అప్పుడే మన జీవితాలు, మన కుటుంబాలు కలకలలాడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. నమస్కారం.